నేడు రేపు సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలకనున్నారు. ఉపరాష్ట్రపతి కలిసి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రేపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, విశాఖ నగరంలో అయితే వివిఐపీల హడావిడి ఈ రోజు నుండి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయితే విశాఖ నగరం నుంచి చేరుకోవడం జరిగింది. అలానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా విశాఖ నగరం చేరుకోవడం జరిగింది. ఈ రోజు 100 ఏళ్ల శతాబ్ది మహోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి పాల్గొనడానికి అయితే ముఖ్య అతిథిగా అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా అయితే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ కూడా ముఖ్య అతిథులుగా అయితే వీళ్ళిద్దరూ హాజరు కాబోతున్నారు. వాళ్ళని ఆహ్వానం పలికేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, స్థానికంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే పాల్గొనడం జరుగుతుంది. మొత్తం సర్వాంగ సుందరంగా అయితే విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ముస్తాబైందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించడం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 25,000 మంది ఈ యొక్క సభకు హాజరు కావడానికి అన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తో పాటు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ అయితే ఉదయం 7:30 సమయంలో అయితే ఢిల్లీలో బయలుదేరి ఇక్కడికి 10 గంటల సమయానికి అయితే విశాఖ ఐఎన్ఎస్ డేగాకి అయితే వస్తారు. ఇక్కడ నుండి మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత శ్రీకాకుళం ప్రాంతంలో ఏదైతే ప్రెసిడెంట్ శ్రీకుర్మం గాని అలానే అరసవల్లి, 2 దేవాలయాల్లో కూడా, 2 పుణ్యక్షేత్రాల్లో కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళా మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే విశాఖ నగరం అయితే చేరుకోబోతున్నారు ఐఎన్ఎస్ డేగా దగ్గర. ఇది అంతా కూడా డిఫెన్స్ ఏరియాలో వాళ్ళ ప్రాంతంలో అయితే ఉంటుంది. అక్కడ ఐఎన్ఎస్ డేగా దగ్గరికి అయితే చేరుకుంటారు. అదే సమయానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు డీజిల్ కొరతపై సమీక్ష సమావేశం పూర్తి చేసుకొని 3:30 ఆ సమయానికైతే విశాఖ నగరం అయితే చేరుకోబోతున్నారు. ఆ సమయానికి విశాఖ నగరం చేరుకొని సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి, ఆయనకి స్వాగతం అయితే పలకబోతున్నారు. కలిసి 4:30 ఆ సమయానికైతే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏదైతే ఏర్పాటు చేశారో 100 ఏళ్ల పండుగని, అంటే ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తున్నారో ఆ పండుగకి అయితే చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళతో పాటు సహచర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే చేరుకుంటారు. అలానే వీళ్ళతో పాటు ఇక్కడే చదువుకున్న ఖమ్మంపాటి హరిబాబు గాని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గాని, వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ సభా వేదిక మీదకైతే రాబోతున్నారు. వీళ్ళతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కి అయితే వస్తారనే విషయాన్ని అయితే ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఈ పండుగ ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. ఈ రోజు జరిగే ఈ 25,000 మంది విద్యార్థులతో పాటు ప్రస్తుత విద్యార్థులు 25,000 మంది, అలానే స్థానికంగా విశాఖ నగర ప్రజలు కానీ, ఆ యూనివర్సిటీ పైన అభిమానం ఉన్న ప్రజలకు కానీ లోపలికి వచ్చేందుకు కూడా కాస్త అనుమతి ఇచ్చామని చెప్పేసి అయితే పోలీస్ శాఖ అయితే తెలియజేసింది. అలానే ఇప్పటికే 650 మంది పోలీసులు ఈ యొక్క సభా ప్రాంగణం చుట్టూ కూడా గస్తీ నిర్వహించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు జిల్లా యంత్రాంగం నిత్యం ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ కి సంబంధించి కానీ, వచ్చి వెళ్లే దారులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. వాటర్ సమస్య ప్రధానంగా ఎండలు అత్యధికంగా ఉండటంతో ఎవరు కూడా నీటి ఎద్దడికి కానీ, ఈ డీహైడ్రేట్ కాకుండా నిత్యం కూడా కూలింగ్ ఉండే విధంగా ఈ టెంట్లన్నింటి కూడా ఏర్పాటు చేస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం కృషి చేసిందని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.